బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి వీటినే చార్ధామ్లు అంటారు. అట్లనే అయోధ్య బాలరాముడు, తిరుపతి వెంకన్న, శ్రీశైలం మల్లన్న, అలంపూర్ జోగులాంబ, కాశీ విశ్వేశ్వరాలయం, ఉజ్జయిని మాంకాలమ్మ, కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, ఓ ఇంకా బాగానే ఉన్నాయి. దేశమంతా పేరుపోయిన గుడులు. ఒక్కొక్క గుడికి ఒక్కో చరిత్ర, ఒక్కో స్పెషాలిటీ ఉంటది. అట్లనే ఇప్పుడు యాదగిరిగుట్ట నరసన్న గురించి సుతా చెప్పుకుంటారు పక్క. ఎందుకంటే యాదగిరి గుట్ట మీద బంగారు విమానం గోపురం చెక్కున మెరుస్తాందబ్బా. దేశంలో ఇంత పెద్దది ఇంకేడ లేదు. మళ్ళా 50 అడుగుల ఎత్తు, చుట్టూ 10,000 అడుగుల ఎడల్పు. తిరుపతి వెంకన్న గోపురం ఎత్తు 33 అడుగులే. 65 కిలోల బంగారం కరగబోసి ఇంత ముద్దుగా తయారు చేసిండ్రు. చుట్టూ కృష్ణశిలలతో చెక్కిన గోపురాలు, నడుమిట్ల స్వర్ణ గోపురం. ఒక్కొక్క అంతస్తుల 8 లెక్కన 40 మంది దేవుళ్ళ విగ్రహాలు, 113 ప్రతిమలు పెట్టిండ్రు. ఆయితారం సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఓపెనింగ్ చేసినాక దేశం అంతటికెళ్ళి 60 నదులకెళ్ళి తెచ్చిన నీళ్లతోని శుద్ధి చేసిండ్రు. బంగారం అద్దెతానికి 5 కోట్లు ఖర్చయితే మొత్తం కలిపి 80 కోట్లకు మీదనే. 24 క్యారెట్ల సొక్కమైన బంగారం తోటి నానో టెక్నాలజీ వాడి చేసిండ్రట. 50 ఏండ్ల దాకా గింత కూడా ఏం కాదట. ఇక శనారంకెళ్ళి యాదగిరిగుట్ట నరసన్న పెద్ద పండుగ 8 నాడు కళ్యాణం. గప్పుడు పోతే దేవుని లగ్గం చూడొచ్చు, బంగారు గోపురం చూడొచ్చు.